హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం అడిషన్ ఆఫ్ వెక్టార్స్ గురించి స్టడీ చేద్దాము. అందులో స్పెషల్లీ ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్, పాలిగాన్ ఆఫ్ వెక్టర్స్ గురించి స్టడీ చేద్దాం. సో ఈరోజు మన టాపిక్ వచ్చి అడిషన్ ఆఫ్ వెక్టర్స్. సో జనరల్గా వెక్టర్స్ని యాడ్ చేయాలంటే డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద మెథడ్ ఇస్ డైరెక్ట్ మెథడ్. ఇచ్చిన వెక్టార్స్ని డైరెక్ట్ యాడ్ చేయడం జరుగుతుంది. ఇంకొక మెథడ్ ఏంటంటే గ్రాఫికల్ మెథడ్. సో వెక్టార్స్ని మనకు న్యూమరిక్స్లో కాకుండా గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తాడు. అలాంటప్పుడు మనం గ్రాఫికల్ మెథడ్స్ని యూస్ చేసుకునే వెక్టార్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ గ్రాఫికల్ మెథడ్స్లో వెక్టార్స్ కన్నా ప్యారలల్గా యాంటీ ప్యారలల్గా ఉన్నప్పుడు ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాము. అలా కాకుండా వెక్టార్స్ కన్నా సర్టెన్ ఇన్క్లినేషన్లో ఉన్నప్పుడు వాటిని యాడ్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో మనకు డైరెక్ట్ మెథడ్, గ్రాఫికల్ మెథడ్స్ అని 2 టైప్స్ ఆఫ్ అడిషన్స్ ఉంటాయి. అందులో ముందుగా మనం డైరెక్ట్ మెథడ్ అని చెప్పుకున్నాం కదా, దానికోసం 2 వెక్టార్స్ని తీసుకుందాం. ఆ 2 వెక్టార్స్ A = 2i + 3j + 4k అండ్ B = 5i + 2j - 3k. సో క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ A + B. ఏని బిని యాడ్ చేయాలి. సో ఎలా యాడ్ చేస్తామంటే వెక్టార్ A తీసుకుందాం, వెక్టార్ B తీసుకుందాం. సో ఈ రెండిట్లో దేని కోఎఫిషియెంట్ని దాన్ని డైరెక్ట్ యాడ్ చేసుకుంటే మనకు A + B వచ్చేస్తుంది. సో A + B = 7i + 5j + 1k అయింది. ఎలా వచ్చిందంటే ఇక్కడ i కోఎఫిషియెంట్ ఉన్నాయి కదా, 2 + 5 = 7 అయింది, 3 + 2 = 5 అయింది, అలాగే 4 + -3 = +1 అయింది. కాబట్టి A + B = 7i + 5j + 1k. ఇట్లాగా మనం దీన్ని డైరెక్ట్ మెథడ్ అంటాము. ఇలా కాకుండా ప్యారలల్ వెక్టర్స్ని ఎలా యాడ్ చేస్తామంటే లెట్ us కన్సిడర్ 2 ప్యారలల్ వెక్టర్స్ లైక్ A = 3i అండ్ B = 2i. రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి. సో ఈ రెండు యాడ్ చేయడం అంటే 3i + 2i = 5i అవుతుంది, = 5 అవుతుంది. గ్రాఫికల్గా ఫస్ట్ వెక్టర్ ఏం డ్రా చేస్తాం, దానికి వెక్టర్ బిని తీసుకొచ్చి అక్కడ తగిలిస్తాం. సో ఈ టోటల్ ఉంది కదా, ఈ టోటల్ A + B అవుతుంది. దట్ ఈస్ A + B. అలాగే యాంటీ ప్యారలల్ వెక్టర్స్ తీసుకున్నప్పుడు యాంటీ ప్యారలల్ వెక్టర్స్ A = 3i, B = -2i తీసుకుందాం. సో మైనస్ కాబట్టి ఈ రెండు 3i + -2i ఏమవుతుందంటే 1i అవుతుంది, 1i అవుతుంది. సో డైరెక్షన్ ఏ డైరెక్షన్ ఉంటుందంటే ఏదైతే ఈ రెండిట్లో హైయెస్ట్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుందో దాని డైరెక్షన్లోకి A + B వెళ్తుంది. సో ఇక్కడ 3i డైరెక్షన్లోకి మనకు రిజల్టెంట్ వెక్టర్ అనేది వస్తుంది. ఓకేనా? ఇట్లాగా ప్యారలల్ అండ్ యాంటీ ప్యారలల్ వెక్టర్స్ని యాడ్ చేస్తాం. బట్ ప్యారలల్గా యాంటీ ప్యారలల్ కాకుండా సర్టెన్ యాంగిల్లో ఇన్క్లైన్డ్ అయిన వెక్టర్స్ని ఎలా యాడ్ చేయాలి? సో ఆ వెక్టర్స్ని యాడ్ చేయడం మనం ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్ని ఒక మెథడ్గా తీసుకుంటాం. అలాగే ట్రయాంగిల్ అయితే 2 వెక్టర్స్ని యాడ్ చేయడానికి ఒకవేళ ఇన్ కేస్ వీఆర్ హ్యావింగ్ మోర్ దాన్ 2 వెక్టర్స్ అయినప్పుడు పాలిగాన్ ఆఫ్ వెక్టర్స్ని యూస్ చేసుకుని యాడ్ చేస్తాం. ఇన్ కేస్ 2 వెక్టర్సే ఉండి ఆ 2 వెక్టర్స్ కానీ సేమ్ పాయింట్ దగ్గర యాడ్ చేస్తున్నప్పుడు ప్యారలోగ్రామ్ ఆఫ్ వెక్టర్స్ని యాడ్ చేస్తాం. సో ప్యారలల్, యాంటీ ప్యారలల్ వెక్టర్స్ అయితే డైరెక్ట్గా యాడ్ చేసుకుంటాం. బట్ సర్టైన్ యాంగిల్లో ఇన్క్లైన్డ్ అయిన వెక్టర్స్ని యాడ్ చేయాలంటే ఈ 3 మెథడ్స్ని మనం యూస్ చేసుకుంటాం. సో ముందు జనరల్గా లెట్ us కన్సిడర్ 2 వెక్టర్స్ A అండ్ B. వాటి యొక్క సమ్ ఎలా తీసుకుంటామంటే ఈ ఫాలోయింగ్ స్టెప్స్ యూస్ చేసుకుని చేస్తాం. ఫస్ట్ వెక్టర్ Aని డ్రా చేయాలి. నెక్స్ట్ A యొక్క హెడ్ నుంచి వెక్టర్ Bని డ్రా చేయాలి. నెక్స్ట్ టైల్ ఆఫ్ వెక్టర్ Aని హెడ్ ఆఫ్ వెక్టర్ Bని జాయిన్ చేస్తే మనకు A + B వస్తుంది. దట్ ఈస్ C, రిజల్టెంట్ వెక్టర్ అంటాం A + Bని. సో దీనికోసం మనం అడిషన్ ఆఫ్ వెక్టర్స్ని ఏ విధంగా చేయొచ్చో గ్రాఫికల్గా చూద్దాము. ఫస్ట్ మనం అనుకున్నట్టు 2 వెక్టర్స్ తీసుకుందాం AB అని. వీటి యొక్క సమ్ ఈ రెండింటిని యాడ్ చేయడం. ఫస్ట్ ఏం చేయాలి, వెక్టర్ Aని డ్రా చేయాలి. సో వెక్టర్ Aని డ్రా చేద్దాం. తర్వాత సెకండ్ పాయింట్ ఏంది, నెక్స్ట్ డ్రా వెక్టర్ B ఫ్రమ్ హెడ్ ఆఫ్ వెక్టర్ A. ఏ యొక్క హెడ్ నుంచి అంటే ఇక్కడ నుంచి వెక్టర్ Bని డ్రా చేయాలి. సో ఇక్కడ B ఏ డైరెక్షన్లో అయితే ఉందో అదే డైరెక్షన్లో ఉండాలి. B మ్యాగ్నిట్యూడ్ ఎంతైతే ఉందో అంతే మ్యాగ్నిట్యూడ్ తీసుకోవడం. మనకి నచ్చినంత మ్యాగ్నిట్యూడ్ తీసుకోవడం లేదా మనకు నచ్చిన డైరెక్షన్ తీసుకోవడం చేయకూడదు. ఇక్కడ B ఏ డైరెక్షన్ ఉందో అదే డైరెక్షన్లో. సో Bని అక్కడ మనం డ్రా చేద్దాం. సేమ్ డైరెక్షను అండ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్, అది B అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, థర్డ్ పాయింట్ టైల్ ఆఫ్ వెక్టర్ Aని అండ్ హెడ్ ఆఫ్ వెక్టర్ Bని. సో టైల్ ఆఫ్ వెక్టర్ A అండ్ హెడ్ ఆఫ్ వెక్టర్ Bని జాయిన్ చేస్తే అది మనకు రిజల్టెంట్ వెక్టర్ అవుతుంది. దట్ ఈస్ C అనమాట. దట్ ఈస్ C. C = A + B అవుతుంది.
ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏం చేస్తాం, మనం ఏకి బీని యాడ్ చేసాము, ఇప్పుడు బీకి ఏని కూడా యాడ్ చేద్దాం. ఫస్ట్ డ్రా వెక్టర్ బి, నెక్స్ట్ ఫ్రమ్ హెడ్ ఆఫ్ వెక్టర్ బి డ్రా వెక్టర్ ఏ. ఏ ఇక్కడ హారిజాంటల్ డైరెక్షన్ ఉంది కాబట్టి సేమ్ హారిజాంటల్ డైరెక్షన్లో తీసుకోవాలి. ఏ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి, అప్పుడు అది ఏ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంది, టైల్ ఆఫ్ వెక్టర్ బిని హెడ్ ఆఫ్ వెక్టర్ ఏని జాయిన్ చేయాలి. సో జాయిన్ చేద్దాం. ఇదేమవుతుందంటే మనకు సి ఈజ్వల్ టు బి ప్లస్ ఏ అవుతుంది. సో ఏ ప్లస్ బి చేసినప్పుడు సి ఈజ్వల్ టు అంత వచ్చింది, అండ్ బి ప్లస్ ఏ చేసినప్పుడు సి ఈజ్వల్ టు అంతే వచ్చింది. సో సేమ్ డైరెక్షన్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ వచ్చింది. అంటే ఏకి బీని యాడ్ చేసినా బీకి ఏని యాడ్ చేసినా కానీ మనకు సేమ్ రిజల్ట్ అనేది ఉంటుంది. దేర్ ఫోర్ మనం ఏం చెప్పొచ్చు అంటే వెక్టార్ ఎడిషన్లో కామ్యుటేటివ్ లా అనేది ఒబే అవుతుంది. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందంటే బి ప్లస్ ఏ అయింది. అలాగే ఏ ప్లస్ బి ప్లస్ సి చేసిన, ఏ ప్లస్ బి చేసి దానికి సిని యాడ్ చేసినా కానీ రెండు సేమ్ అవుతుంది. కాబట్టి ఇట్ ఆల్సో ఒబేస్ డిస్ట్రిబ్యూటివ్ లా అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ దీంట్లోంచి ట్రయాంగిల్ అని మనం ఎలా చెప్తామంటే, సో సేమ్ లైక్ టూ వెక్టర్స్ని తీసుకుందాం. ఆ టూ వెక్టర్స్ని ఎలా యాడ్ చేయాలంటే ఫాలోయింగ్ 3 steps. First draw vector A, next draw vector B from head of vector A, join the tail of vector A to the head of vector B, that gives the resultant vector C is equal to A plus B. So two vectors తీసుకుందాం, vector A and vector B. సో వీటిని యాడ్ చేయాలంటే ఫస్ట్ వెక్టర్ ఏని డ్రా చేసాం, వెక్టర్ ఏని డ్రా చేసాం. నెక్స్ట్ ఏ యొక్క హెడ్ నుంచి వెక్టర్ బిని యాడ్ చేయాలి. సో బిని ఏ యొక్క హెడ్ నుంచి జాయిన్ చేద్దాం. సో టైల్ ఆఫ్ వెక్టర్ ఏని హెడ్ ఆఫ్ వెక్టర్ బిని జాయిన్ చేయడం వల్ల మనకేం వచ్చింది, సి ఈజ్వల్ టు ఏ ప్లస్ బి వచ్చింది. దీన్ని మనం ఏమన్నాం, రిజల్టెంట్ వెక్టర్ సి అన్నాం. అయితే ఈ టూ వెక్టర్స్ని యాడ్ చేయడం వల్ల మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ ట్రయాంగిల్లో టూ సైడ్స్ ఏమో, ట్రయాంగిల్ యొక్క టూ సైడ్స్ ఏమో మనం తీసుకున్న ఏబి వెక్టర్స్ అయినాయి, థర్డ్ సైడ్ ఏమైంది, రిజల్టెంట్ వెక్టర్ అయింది. సో ఇక్కడ ఇంకోటి కూడా మనం అబ్జర్వ్ చేస్తే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్దాం. ఏ డైరెక్షన్ ఉందో బి కూడా అదే డైరెక్షన్లో ఉంది, బట్ సి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సి వచ్చి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఓకే, ట్రయాంగిల్ యొక్క టూ సైడ్స్ ట్రూ వెక్టర్స్ అయినప్పుడు థర్డ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏమైందంటే రిజల్టెంట్ వెక్టర్ అయింది, బట్ టేకెన్ ఇన్ రివర్స్ ఆర్డర్. సో డెఫినేషన్ ఎలా చెప్తామంటే, వెన్ టూ వెక్టర్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బై ద టూ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ టేకెన్ ఇన్ ఆర్డర్, then their resultant vector is represented in magnitude and direction by the third side of the triangle taken in reverse order. దీన్నే మనం ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్ అంటాం. సో మనం డైరెక్షన్ చూసినప్పుడు ఏ నుంచి బీకి ఉంది, బి నుంచి సికి ఉండాలా, బట్ అది ఆపోజిట్ డైరెక్షన్ ఉంది. అంటే ఇక్కడ మనం చూస్తే సి ఇటు ఉంది కదా, సి ఆపోజిట్ డైరెక్షన్ ఉంది. సో ఇది ట్రయాంగిల్ యొక్క డెఫినేషన్ అవుతుంది. అలాగే మోర్ దాన్ టూ వెక్టర్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు టూ వెక్టర్స్ని యాడ్ చేయడం చూసాం, మోర్ దాన్ టూ వెక్టర్స్ ఉన్నప్పుడు ఎలా యాడ్ చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాం. సో దాన్ని పాలిగాన్ లా ఆఫ్ వెక్టర్స్ అంటాం. సో లెట్ us కన్సిడర్ 5 వెక్టర్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 వెక్టర్స్ తీసుకున్నాం, వెక్టర్ ఏ, వెక్టర్ బి, వెక్టర్ సి, వెక్టర్ డి అండ్ వెక్టర్ ఈ. ఈ 5 వెక్టర్స్ని ఎలా యాడ్ చేయాలంటే మనకు తెలిసిన స్టెప్స్ నుంచే. ఫస్ట్ వెక్టర్ ఏని డ్రా చేస్తాం, దాని యొక్క హెడ్ నుంచి వెక్టర్ బిని డ్రా చేస్తాం, టూ వెక్టర్స్. థర్డ్ వెక్టర్ని కూడా బి యొక్క హెడ్ నుంచి డ్రా చేస్తాం. అయితే థర్డ్ వెక్టర్ ఇక్కడ సి ఈ డైరెక్షన్లో ఉంది కదా, సేమ్ డైరెక్షన్లో తీసుకోవాలి మనం ఇక్కడ కూడా, సి అలా తీసుకుందాం. అలాగే సి యొక్క హెడ్ నుంచి డిని, డి యొక్క హెడ్ నుంచి ఈని. సో 5 వెక్టర్స్ని ఇలా ఒకదానికి జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అయితే మనకి ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ క్లోజ్ చేసేస్తే మనకు పాలిగాన్ ఫామ్ అవుతుంది. ఓకేనా, సో ఆ గ్యాప్ని క్లోజ్ చేయాలంటే టైల్ ఆఫ్ వెక్టర్ ఏని హెడ్ ఆఫ్ వెక్టర్ ఈని జాయిన్ చేద్దాం. టైల్ ఆఫ్ వెక్టర్ ఏని హెడ్ ఆఫ్ వెక్టర్ ఈని. దిస్ ఈజ్ రిజల్టెంట్ వెక్టర్ ఆర్ అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనం డైరెక్షన్ చూస్తే ఏ నుంచి బికి, బి నుంచి సికి, సి నుంచి డికి, డి నుంచి ఈకి, బట్ ఈ నుంచి ఆర్ లేదు, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో తీసుకున్న వెక్టర్స్ అన్ని పాలిగన్ యొక్క సైడ్స్గా ఆర్డర్లో ఉంటే క్లోజింగ్ సైడ్ ఆఫ్ ద పాలిగన్ అనేది రిజల్టెంట్ వెక్టర్ అయింది, టేకెన్ ఇన్ ఆపోజిట్ ఆర్డర్. టేకెన్ ఇన్
ఆపోజిట్ ఆర్డర్. దీన్ని మనం పాలిగన్ లా ఆఫ్ వెక్టర్స్ అంటాం. అయితే ట్రయాంగిల్ లాలో 2 వెక్టర్స్ తీసుకున్నాం, పాలిగన్ లాలో నంబర్ ఆఫ్ వెక్టర్స్ తీసుకున్నాం. అందుకే స్టేట్మెంట్లో కూడా జస్ట్ స్లైట్ చేంజెస్ ఉంటాయి. స్టేట్మెంట్ చూస్తే వెన్ నంబర్ ఆఫ్ వెక్టర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై బోత్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బై ద sides of a polygon taken in order, then the resultant vector is represented in magnitude and direction by the closing side of the polygon taken in reverse order. ఇది పాలిగన్ లా ఆఫ్ వెక్టర్స్ యొక్క స్టేట్మెంట్ అవుతుంది. అదే ట్రయాంగిల్లో తీసుకున్నప్పుడు వెన్ 2 వెక్టర్స్ అని ఉంటుంది, ఇక్కడ నంబర్ ఆఫ్ వెక్టర్స్ అని కాబట్టి వెన్ 2 వెక్టర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై బోత్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బై ద 2 sides of the triangle taken in order, then the resultant vector is represented in magnitude and direction by the third side of the triangle taken in reverse order. ఇక్కడేమో నంబర్ ఆఫ్ వెక్టర్స్, ఇక్కడేమో క్లోజింగ్ సైడ్. అక్కడ ట్రయాంగిల్ లాగా వచ్చేసరికి ఇక్కడ 2 వెక్టర్స్, అక్కడ థర్డ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అని చెప్పుకుంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పాలిగన్ లా అండ్ ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.